హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. బ్యాచిలర్స్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఎండాకాలం ఎక్కువసేపు కిచెన్లో ఉండలేం కదా. ఈ సండే చికెన్ తెచ్చినప్పుడు ఇలా 20 minutesలో చికెన్ కర్రీ చేసేసుకోండి. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కేజీ చికెన్ని నీట్గా 3 to 4 times కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసుకుని వాష్ చేసుకోండి. నీసు వాసన లేకుండా ఉంటుంది. వాష్ చేసుకుని చికెన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. చికెన్ కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలు, 2 టమాటోలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటో, ఉల్లిపాయ త్వరగా కుక్ అవుతుంది. ఇవి కుక్ అయ్యేలోపు ఇందులోకి మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 4 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాచిన చెక్క యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. 1.5 tablespoon ధనియాలు, 1/2 teaspoon జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే 2 tablespoons నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు కానీ, జీడిపప్పు కానీ, పల్లీలు కానీ, పుచ్చిపప్పు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నువ్వులు యాడ్ చేస్తున్నాను మంచి గ్రేవీ కోసం. 2 tablespoons ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకునే లేపు చూడండి టమాటో, ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. టమాటో యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ ట్యాంగీనెస్గా బాగుంటుంది. ఇష్టం లేకపోతే టమాటో స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి 10 minutes మసాలా చక్కగా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి 10 minutesకి చక్కగా మసాలా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. కారం కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ వస్తుంది. నేనైతే కారం 2 tablespoons యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో 1/2 glass వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్ని నీట్గా క్లీన్ చేసుకుని ఆ వాటర్ ఇందులోకి యాడ్ చేసేసాను. కొద్దిగా వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి. చికెన్ కుక్ అయ్యేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి 1/2 glass వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ గ్రేవీ కింద వస్తుంది. బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 whistle వేయించండి. 1 whistle అయితే సరిపోతుంది. కేవలం హై ఫ్లేమ్లోనే వేయించాలి. మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వేయిస్తే మాత్రం చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. నేను హై ఫ్లేమ్లో 1 whistle వేయించిన తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసేసి 1 tablespoon చికెన్ మసాలా, 1 tablespoon గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ టైంలో యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా వేసి చూడండి, ఇల్లంతా మంచి వాసన వస్తుంది. పచ్చిమిర్చి ఈ టైంలో యాడ్ చేయడం వల్ల చికెన్తో పాటు నంచుకుని తినడానికి బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే ఉల్లిపాయలతో పాటే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 2 minutes కుక్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రెషర్ కుక్కర్లో 20 to 25 minutesలో మనం ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ సండే మీ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తారు కదా. ఈ సండే నా స్టైల్లో ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.